బ్రేకింగ్ అంతోంది మనకి బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్ కు వెళ్లారు. బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే విధించడంపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయగా సుప్రీంకోర్టు విచారణకు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై మహేష్ గౌడ్ మంతనాలు జరుపుతున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం మనం. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్ కు వెళ్లారు. బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే విధించడంపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేగా సుప్రీంకోర్టు విచారణకు తీసుకోలేదు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. స్వామి, సోని, గాంధీ భవన్లో బీసీ సంఘాల నాయకులతోటి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి బీసీ సంఘాల జేఏసీ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్, నారగోన్తో పాటు మిగతా సంఘాల నేతలంతా కూడా పెద్ద ఎత్తున కూడా సమావేశానికి హాజరయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ అమలు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అమలు చేయకుంటే ఊరుకునేది లేదని చెప్పేసి హెచ్చరిస్తున్నటువంటి బీసీ సంఘాల జేఏసీలు రాష్ట్ర ప్రభుత్వ విధానంతో పాటు ఒకవైపు బీసీల హక్కులు సాధించుకోవడం కోసం చాలామంది కేసులు వేసి బీసీల హక్కులకు అడ్డుపడుతున్నారని చెప్పేసి దానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 18వ తేదీన బంద్కు పిలుపునిచ్చారు. ఆ బంద్కు సంబంధించి మద్దతు కూడా కడుతున్నారు. ఇప్పటికే సిపిఐ, సిపిఎం నేతలంతా కూడా ఈ బీసీ సంఘాల 18వ తేదీ జరిగేటువంటి బంద్కు మద్దతు ఇచ్చారు. నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఇక మిగతా బీసీ నేతలంతా కూడా బంద్లో పాల్గొంటామని చెప్పేసి బీసీ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం గత కొద్ది కాలంగా చేస్తున్న ప్రయత్నాలు రాజ్యాంగ సవరణతో తప్ప బీసీలకు రిజర్వేషన్ ఇప్పుడున్న పరిస్థితులు రావు. ఒకవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు ఇప్పటికే జీవో నెంబర్ 9 మీద, జీవో నెంబర్ 41, 42 మీద స్టే ఇచ్చింది. ఈరోజు సుప్రీంకోర్టులో కూడా స్పెషల్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు డిస్మిస్ చేయడంతో తదుపరి కార్యాచరణ ఏం చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా మల్లగులాలు పడుతుంది. ఒకవైపు ఈ నెల 18న జరిగేటువంటి బంద్కు కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి బీసీ సంఘాల జేఏసీ నేతలు కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్కు వచ్చి ఆ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో సమావేశమయ్యారు. వాళ్ళ మద్దతు ఒకవైపు అడుగుతున్నారు. దీంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కార్యాచరణ ముందుకెళ్లాలి, సుప్రీంకోర్టులో ఒకవైపు స్పెషల్ పిటిషన్ డిస్మిస్ చేసింది, రాష్ట్ర హైకోర్టు జీవో నెంబర్ 9 మీద, 40, 41 మీద స్టే ఇచ్చింది. ఇలాంటి తరుణంలో ఏలైనా ముందుకెళ్లాలి. పాత రిజర్వేషన్ సిస్టమ్ ప్రకారం ముందుకెళ్తే ఒకవైపు ఇప్పటికే గత బీఆర్ఎస్ సర్కార్ కూడా కేసీఆర్ హయాంలో 2019లో కూడా అప్పుడున్నటువంటి 34% రిజర్వేషన్ని కాస్త జీవో నెంబర్ 396 ఇచ్చి వెళ్లాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా సుప్రీంకోర్టు అప్పుడు సేమ్ ఇదే విధంగా చెప్పినట్టు పరిస్థితి ఉంది. దీంతో 25% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చి 10% ఎస్టీలకు, 15% ఎస్సీలకు ఇచ్చి రాష్ట్ర అప్పుడున్న ప్రభుత్వం ఎలక్షన్స్కి వెళ్ళింది. ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ అలాంటి పరిస్థితే మళ్ళీ వచ్చే పరిస్థితి కనబడుతుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలని చెప్పేసి మల్లగులాలు పడుతున్న తరుణంలో బీసీ సంఘాల నేతలంతా కూడా ఈరోజు మహేష్ కుమార్ గౌడ్తో సమావేశమయ్యి బీసీలకు న్యాయం చేయాలి, బీసీల హక్కులు కాపాడాలి, ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. ఈ నెల 18న జరగబోయేటువంటి బంద్కు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఆర్కిస్టేతో సహా మిగతా నేతలంతా కూడా పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి వినతి పత్రం అయితే ఇచ్చారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ స్వామి.